అమ్మాయి కాసులు కాసిన మంచినీళ్ళ తీసుకొచ్చి పెట్టు. ఏమిటిది? వాటలో కలుసుకో. వాటలో కలుసుకో అంతే. తోటలోకి పిచ్చి పిల్ల. ఏ తోటల్లో? తోట ఏమిటి తోట? ఉత్తరం రాసావుగా, తోటల్లో కలుసుకో. నీకు నేను ఉత్తరం రాసానా? నీ బుద్ధులు మండిపోను. బోధ కప్పల మోహం నువ్వుని. వదలు ఈ మోహం మండ. వదలు. వదులుతో వలేదా? ఇప్పుడు ప్రాణం హాయిగా ఉంది. ఈ నత్తి మాస్టర్ ఎప్పుడు వెళ్ళిపోతాడా గాని కాలేజీకి రావడానికే భయంగా ఉంది. చల్లటి మాట చెప్పినప్పు బాగానే ఉంది. ఆయన కోసం క్లాస్ ఎక్కడితే పాఠాలు పెట్టి మనకేగా. అయ్యో అసలు పాఠాలు చెప్తే కదా చెప్పవడానికి. అక్షరం చదివేటప్పటికి తెల్లారైపోతుంది. దట్స్ ది ప్రాబ్లం. అయితే రావన్నమాట. ఈ పీరియడ్ అయ్యేదాకా పిడుగులు పడ్డా ఇక్కడి నుంచి కాదలలో. రండి రండి. వెళ్దాం. ఎక్కడికే? ఇంకెక్కడికే? కాలేజీకే. అదేమిటే ఇప్పుడేగా అన్నావు పిడుగులు పడ్డా కథల్లోని. ఇంతలో ఏమొచ్చింది? ఆ క్లబ్ లో ప్రియుడు జ్ఞాపకం వచ్చాడేమోని. క్లబ్ లో ప్రియుడే. అతను ఎవరో నాకేం తెలుసు. మార్నింగ్ విజయ డియర్. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చానా? ఇది మరీ బాగుంది. ఒంటరిగా కలుసుకుందాం, కులాసాగా మాట్లాడుకుందాం అని కబురు చేసింది మీరేగా. నేనా? నిన్ను రమ్మన్నానా? ఇది మరీ బాగుంది. ఇది మరీ బాగుంది. ఇదిగో ఈ ఉత్తరం రాసింది మీరేగా. మీరు చూడండి. చూసాం. ఏమంటే ఇదిగో చూసారా చూసారా? ఇది ప్రణయ కలహం అన్నమాట. ఇంకెందుకే మనం ఇక్కడ పానకంలో పుడకల్లాగా రండే పోదాం. సీత, ఎందుకు నన్ను ఇలా వెంటేస్తున్నారు? నా బ్రతుకెందుకు ఇలా అలర్సాలు చేస్తున్నారు? నేను మీకేమని ఏం చేశాను? సారీ, నీకు బాధ కలిగించాను, క్షమించు. ఇప్పటికైనా నిజం చెప్పండి. అసలు మీరెవరు? నేనా? నేను నీకు శత్రువును మాత్రం కాదు. ఎంతకంటే ఇప్పుడేమీ చెప్పలేను. Not yes. కళ్ళదో లేదు, కనపడటం లేదు. ఏమిటో నీ పళ్ళదలో? మీకోసం అమ్మగారు ఎదురు చూస్తున్నారు. చాలైనా కవరెట్టారు. ఏంటి అలా చూస్తారేంటి? కోపంగా ఉన్న త్వరగా వెళ్ళండి. నువ్వు జాగ్రత్త. మీరు నా గురించి ఎదురు చూశారట? నేనెక్కడ ఎదురు చూశాను? అదే కబురు చేశారట. కూర్చోండి. మీకు ఇక్కడ సౌఖ్యంగా ఉందా? చెప్తాం. రేపు నేను ఊరు వెళ్తున్నాను. చెప్తాం. ఇప్పుడు నేనేం చెప్తున్నాను? నేను రేపు ఊరికి వెళుతున్నాను అని. అదే మా తమ్ముడు హరిబాబు
అదే విజయ తండ్రి. చిత్తం చిత్తం. హైదరాబాద్లో మా తమ్ముడికి చాలా ఆస్తి ఉంది. ఆస్తి తగాదాల్లో ఉంది. మా పెద్దల ఆయనతో మాట్లాడి కొన్ని కట్టుదిట్టాలు చేద్దామని నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అదంతా 2 రోజులు పట్టొచ్చు. అంతవరకు ఇంటి సంగతులన్నీ మీరే చూడాలి. ఆ బాధ్యత మీదే. చిత్తం చిత్తం. నా మీద మీకంత నమ్మకం కలగడం నా అదృష్టం. మంచిది. చూడండి, పిల్లల్ని 1 గంట కనిపెడుతుండండి. చిత్తం. ఎంత మాత్రం అలసిపోతుంది. చిత్తం. ఏమాత్రం అలసిపోను. చాలా కఠినంగా చూస్తాను. మరి నాకు సెలవిస్తారా? మంచి. చూడండి, అదే నా గురించి మీరు చెప్పిన మాట పిల్లలకు కూడా చెప్పనండి. ఎప్పుడు చెప్పను. మన మధ్యనే ఉండాలి. చిత్తం చిత్తం. ఏం జోగులు, కొంచెం మెలుగుగా నడుస్తున్నావు. బజార్ అంతా కొనేసావేంటి? ఏదో చేశాను బా. అంత దూరం పోతున్నావు అనమాట. పిచ్చి బాబు, పిచ్చి బాబు. రే ఆగరా, ఆగరా. అన్నా తిన్నావా? పిచ్చి బాబు, పిచ్చి బాబు ఎంత కొన్నావు? కోళ్ళు గుడ్లు పెట్టలే. కోడి 11. గుడ్లు పెట్టలే గడ్డి గుడ్డు పెట్టలే. మహా ఉంటే 3 రూపాయల కంటే ఎక్కువ. 3 రూపాయలు పిచ్చుకొస్తే వార పిచ్చుకలు 3 రూపాయలు. సర్లే, కూరలు ఎంత కొన్నావు? ఏమయ్యా మా యారాలు అనుకున్నా? రే జోగులన్నా, నిన్ను కంట కనిపెడుతూనే ఉన్నాను రా. ఈవేళ నువ్వు దగ్గర 14 రూపీస్ కమిషన్ కొట్టేసి ఉంటావు కదా. ఇది మా అత్తతో చెప్పానుకో, అంటే ఈ కోళ్ళతో పాటు ఇంకో ₹1 ఎక్స్ట్రా ఇచ్చి నిన్ను కూడా సపక్ అని కొంచేస్తుందండి. ఇలా చిన్న చిన్న సంగతులని నీకెందుకు? నోర్మోయ్. బజార్కి వెళ్ళి నువ్వెంత కమిషన్ కొట్టేసావో నేను కనుక్కుని వస్తాను. అంతవరకు ఇక్కడే పడుంది. లేదా నీ మొత్తం కథ అంతా కూడా పైకి వెళ్ళిపోతుందంటే. ఇంట్లో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఎక్కడ దాక్కున్నాడు చెప్పు. ఎందుకండి? ఎందుకా? 32 ముక్కల కింద కోసి ఊర్లో జనానందరికి పంచిపెడతా. అయ్యో వద్దండి, నా మొహం చూసేనా వదిలిపెట్టండి. నీ ముఖమా? చూస్తాను. పిచ్చి కాసులు, మీ అన్నయ్య ఎక్కడుంటే నేను వస్తాను చెప్పు. లిటిగేషన్ లో పెట్టి ధైర్యంగా వచ్చాను. ఇదే మీ నాటకం? నాటకం కాదు, దీన్నే ప్రేమ అంటారు. మొదటి సీన్ ఇట్లాగే ఉంటుంది అనమాట. ఇదా మీ ఎత్తు? మా అన్నయ్య చూస్తే ఏమన్నా ఉందా? అసలే మీరంటే మండిపడుతున్నాడు. అవన్నీ నాకు తెలుసు, అందుకనే అన్ని ఏర్పాట్లు చేసుకొచ్చాను. చూడు, ఇటువంటి సమయాలు అందరికీ దొరకవు. దొరికినప్పుడు బొంతగాకుల కావు అంటూ టైం వేస్ట్ చేసుకోకూడదు. ముందు ఈ విషయం తేల్చి చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తాను కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? బా ఏమిటండి ఆ మాటలు? ఆన్సర్ టు పాయింట్స్ టు ఆన్సర్స్. ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమంటే సత్యం మొదటి నుంచి చెప్పుకోవాలన్నమాట. సరే లేదా, ఎప్పుడు నువ్వు నా కోసమే బ్రతకాలి. నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. అరే ఇదేదో తమాషాగా బాగానే ఉందే. ముందు ఇంకా తమాషాగా ఉంటుంది. మందగమన. మీ అన్నయ్య వచ్చే వేళ అయింది. వీపు సాపు చేస్తాడు. ఈ వేళకి ఈ పాఠాలు సార్ జ్ఞాపకం ఉంచుకో. టాట్ సీర్ బాబాయ్. హాయ్. థ్యాంక్ యూ గిరి. బాయ్. విమలా, మళ్ళీ ఎప్పుడు మనం కలుసుకోవడం? రేపు కాలేజీలో కలుసుకుంటాంగా. కాలేజీ మాట సరిలే, రేపు కూడా మనం గార్డెన్లో ఇలాగే కలుసుకోవాలి. ఈ దేవి గారి దర్శనం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. వస్తావా మరి? మా అత్తయ్య ఊరు నుంచి వస్తే నేను రాలేను. అయితే నేను బతుకుంటాను లేదా నీకు? చాచా ఇవేం మాటలు? తప్పకుండా వస్తాలే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అత్తయ్య. ఎవరా అబ్బాయి? అతని కారులో ఎందుకు వచ్చావు? అతను నా క్లాస్మేట్ అత్తయ్య.
తన కారులో డ్రాప్ చేస్తానంటే సరే అన్నాను. నోరు సిగ్గు లేకుండా పరాయి మగారితో తిరుగుతా. చెప్పు, ఈ వ్యవహారం ఎంతకాలం నుంచి జరుగుతుంది? చెప్పు. నేనే పాపం ఎరగను అత్తయ్య, నేనే పాపం ఎరగను. విమల అబద్ధం చెప్పదనే నా నమ్మకం. నిజంగా అతను ఆమె క్లాస్మేట్ అయి ఉంటాడు. ఈ క్లాస్మేట్ వేషాలు ఒక వంక. కాదో పక్కన కూర్చుని షికాలు మొదలు పెట్టిన తర్వాత అది ఎంతవరకు పోతుందో మీకేం తెలుసు? చూడండి సీతాదేవి గారు, గోరంత విషయాలు కొండంతలు చేసి మీరు అనవసరంగా బాధపడుతున్నారు. ఎరుగున్న ఒక స్నేహితుడు డ్రాప్ చేస్తానంటే అతని కారులో ఎక్కి రావడం తప్ప? అర్థం లేని ఆంక్షలన్నీ పెట్టి అడుగడుగునా అనుమానిస్తూ అమానుషంగా అవమానిస్తూ ఉంటే ఎంత మంచి పిల్లైనా సరే ఎప్పుడో ఒకసారి దారి తప్పుతుందని మాత్రం మీరు గుర్తుంచుకోండి. చాలించండి, మీరు నాకేం చెప్పక్కర్లేదు. మీ హద్దుల్లో మీరు ఉండడం మంచిది. మా కుటుంబ వ్యవహారాల్లో మీరు కలుగు చేసుకోవడం మంచిది కాదు. వాళ్ళని ఎలా పెంచాలో ఎలా దారిలో పెట్టాలో నాకు తెలుసు. లక్ష్మి, లక్ష్మి అమ్మగారు, విమలకి ఈ రోజున భోజనం పెట్టొద్దు, పచ్చి మంచాలు కూడా ఇవ్వద్దు. జాగ్రత్త, దిస్ ఈజ్ ది లాస్ట్ వార్నింగ్. సిమ్లా ఏడవకమ్మా. బేబీ, బేబీ. చాలా థ్యాంక్స్ మాస్టర్ గారు. మీ మంచితనాన్ని ఇన్నాళ్ళు అర్థం చేసుకోలేకపోయాను. టేక్ ఇట్ ఈజీ బేబీ, టేక్ ఇట్ ఈజీ. మాస్టరు